బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ముందుగా మేషరాశితో ప్రారంభిస్తే మేష రాశి వాళ్ళు లేదంటే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు ఫస్ట్ విషయం మన జాతకంలో రాశి పని చేస్తుందా లగ్నం పని చేస్తుందా లగ్నమే పని చేస్తుంది. నక్షత్రం మరి ఆ నక్షత్రం అనేది రాశి. అచ్చా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్. నేను అలా చెప్పను. నేను కాచిగూడలో డోర్ నెంబర్ 14 లో ఉన్నానని చెప్తాను. అచ్చా. ఎగ్జాంపుల్ ఏంటంటే దట్ ఈస్ లగ్నం, ఇది రాశి. సో అలా చూసినప్పుడు చాలా మందికి రాశినే తెలుసు, లగ్నం తెలీదు. అందుకని వాళ్ళు ఇది ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పేదంతా రాశికి మాత్రమే. మీ జాతక పరంగా మీ లగ్నం ఏంటో చూడాలి, మీ యొక్క టైం చూడాలి, అప్పుడే మీది మీకు వర్కౌట్ అవుతుందా. అలా లేకుండా గోచార పరంగా ఎలా చూసినా మీకు 40% 50% టచ్ అవుతుంది. సో యూ కెన్ బి గ్రేట్. మేష రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే 139 డేస్లో 8 మంచి ఫలితాలు జరుగుతుంది. అది ఏంటో నేను ఒక్కొక్కటిగా చెప్తాను. దాంట్లో చూసుకోవాల్సింది ఏంటో, కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటో అది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ విషయం, మీ యొక్క ఉద్యోగం అసలు మీకు నచ్చలేదు. ఐ డోంట్ వాంట్ టు వర్క్ దిస్ ప్లేస్, యూనో టాక్సిక్గా ఉంది, నాకు అసలు మనశ్శాంతే లేదు, మా బాస్ విపరీతమైన కంప్లీట్ సైకాటికలీ ప్రాబ్లం ఉన్న మనిషి, ఇలాంటి మనిషి నాకు వద్దు అన్న ఒక చోట నుంచి మీరు బయటికి వస్తారు. డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఏ చేంజ్ ఇన్ యువర్ జాబ్. కొంతమందికి ప్లేస్ చేంజ్ అవుతుంది, మీ యొక్క జాబ్ యొక్క ప్రాస్పెక్ట్లో ప్లేస్ చేంజ్. కొంతమందికి అసలు నాకు ఫీల్డే వద్దు సార్, మోసమైన ఫీల్డ్, ఎక్కడ న్యాయం లేదు, అంతా నన్ను మోసపోతున్నాను నేను అన్న ఒక సిచ్యువేషన్లో ఫీల్డే క్లోజ్ చేసి కొత్త ఫీల్డ్ మీరు స్టార్ట్ చేసి దాంట్లో విపరీతంగా బయటికి రావడం, చాలా పెద్దగా గొప్పగా ఇంక్రీజ్ అవ్వడం. మేషంలో పుట్టిన వాళ్ళకి ఒక స్పెషల్ అటెన్షన్ ఏంటంటే, సైలెంట్ పార్ట్నర్స్ ఎవరు ఉన్నారో సైలెంట్గా ఒక పార్ట్నర్గా మీరు ఇన్వాల్వ్ చేయాలి. ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది, లేదంటే ఇంపోర్ట్ చేసే కంపెనీ ఉంది, దాంట్లో నా యొక్క షేర్ నేను ఒక సైలెంట్ పార్ట్నర్గా ఉండాలి. నేను ట్రై చేస్తున్నాను, కానీ లాస్ట్ టైం ట్రై చేశాను అవ్వలేదు, ఒక మనిషి అడిగారు కానీ అది జరగలేదు, ఆల్రెడీ ఒక మనిషి వచ్చి అప్లై చేశారు, లేదంటే మాటల్లో ఉంది బట్ అది ఇట్ డిడ్ంట్ హ్యాపన్ అన్న సిచ్యువేషన్లో అలాంటి విషయాలు ఇప్పుడు జరగడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ విత్ ద సేమ్ పర్సన్, పాత మనిషి, పాత ఫ్రెండ్, పాత కలీగు, పాత నైబర్, ఇలాంటి వాటిల్లో మనం వచ్చి సైలెంట్ పార్ట్నర్గా వెళ్ళడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. చాలా మందికి బయట రాష్ట్రాల్లో వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బయట దేశాల్లో సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. శని వక్రంగా వ్యయస్థానంలో ఉంది కాబట్టి చాలా మందికి సొంత ఊరు, పుట్టిన ఊర్లో ఒక ప్రాజెక్ట్, ఒక నేల కొనుక్కోవాలి, నేను వ్యవసాయం చేయాలి, అక్కడ ఒక గుడి కట్టాలి, అక్కడ వచ్చి ఒక పాఠం చెప్పాలి, లేదంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో నేను తీసుకోవాలి, ఎంటర్ చేయాలి, ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే అది గ్యారంటీగా జరుగుతుంది. బట్ ఇది ఆల్రెడీ ట్రై చేసి వదిలేసి ఉంటారు, అదంతా ఇప్పుడు జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్ అని చెప్పొచ్చు. మేషంలో పుట్టిన ఎవరైనా సరే 100% 8 ఈఎంఐ కడితే ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసి సింగిల్ ఈఎంఐ కడతారు. అంటే పెద్ద లోన్ తీసుకొని ఆ లోన్ని ఉండే 8 కుట్టి లోన్ అంతా క్లోజ్ చేసి దాని నుంచి అప్పా ఇక మించి ఒక డేట్ ఒక ఈఎంఐ మాత్రమే అప్పాడా అని ఒక చిన్న ఒక మనసుకి రిలీఫ్ అని దొరుకుతుంది. 4-5 క్రెడిట్ కార్డు ఉంటే అదంతా క్లోజ్ చేసి సింగిల్ క్రెడిట్ కార్డుగా ఉంచుకుంటారు. ఈ డేట్ వచ్చిందా, ఆ డేట్ వచ్చిందా, అయ్యో ఇది ఇంత కట్టాలి, ఇంతకు హాఫ్ కడదాం, బ్యాలెన్స్ హాఫ్ కడదాం, బ్యాలెన్స్ 25 డేస్ తర్వాత కడదాం, ఇలాంటి ఒక భయం, తెలియని ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వస్తారు. సో దాంట్లో మీకు మంచి ఒక చేంజ్ అనేది దొరుకుతుంది. చాలా మందికి నిద్రైన రాదు. ఆ నిద్ర రాని వాళ్ళకి వేరే ఒక మెడిసిన్, అలోపతి కాకుండా, చాలా మంది చూసారంటే అలోపతి డ్రగ్ తీసుకున్న తర్వాత విషయం కరెక్ట్ అవుతుంది. బుధుడి నక్షత్ర స్థానంలో వెళ్ళినప్పుడు ఫ్లవర్ మెడిసిన్ తీసుకుంటారు, అలాంటి ఒక మెడిసిన్ యాక్టివేట్ అవుతుంది, థెరపీ లాగా, ఫ్రేగ్రెన్స్ థెరపీ, అలాంటి విషయాలు కొంచెం ఈ టైంలో బాగా సెట్ అవుతుంది. సో శని వక్రమైనప్పుడు ఇలాంటి విషయాలు వాళ్ళు తీసుకుంటారు. సో ఇదంతా ఒక చోట ఉండడం, ఇదంతా మనకి పాజిటివ్ ఉండడం, కమర్షియల్గా బాగా గ్రో అవ్వడం, ఈ టైంలో ట్రాన్స్ఫర్ వచ్చిన, నైట్ టైం చేయాల్సిన పని అయినా సరే, ఓవర్ టైం చేయాల్సిన పని అయినా సరే మీరు రిస్క్గా తీసుకోకూడదు. మీరు చేయడం మంచిది, మీరు వదిలేశారంటే ఇమీడియట్గా నెక్స్ట్ మనిషి రెడీగా ఉంటారు. ఇక్కడ వచ్చి నేను చేయనని మనం మారం చేయకూడదు. యూ షుడ్ బి గ్రేట్ ఇనఫ్, గాడ్ హస్ గిఫ్టెడ్ యూ విత్ ఎ గుడ్ జాబ్ అని మీరు తీసుకోవాలి. దాంట్లో మెయిన్గా ఇన్వెస్ట్మెంట్కి చాలా మంది ప్లాన్ చేస్తారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ ఇన్వెస్ట్మెంట్, ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే గురువు యొక్క స్థానంలో ఇలాగ శని వక్రం అవుతుంది కాబట్టి పిల్లల యొక్క చదువు కోసం, యూనివర్సిటీ ఫీజు కోసం బయట దేశాల్లో, బయట రాష్ట్రాల్లో
ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజ్ దాకా ఈ టైంలో కట్టడానికి ఈ 3-4 monthsలో కరెక్ట్గా ప్లాన్ చేసి కట్టడం అనేది జరుగుతుంది. ఇదంతా శని వక్రంగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు బై ఛాన్స్ మీ జాతకంలో ఏ గ్రహం వక్రం లేదు, ఏం చేయాలి? ఫస్ట్ విషయం, ఇంట్లో పెద్దవాళ్ళు యాంకిల్ చూసుకోవాలి. ఓకే. యాంకిల్ ట్విస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. మెయిన్గా బాత్రూమ్ వెళ్తారో, నైట్ టైం వెళ్తారో, అదేలాగా కిటికీ ఉంటుంది కదా, విండోస్ లో క్లోజ్ చేయప్పుడు చేతుల లోపల వెళ్ళిపోతుంది. ఇలాంటి విషయం, ఇలాంటి గాయాలు అవుతుంది. అదేలాగా మీకు మీ ఒక కొత్త బైక్ అయినా సరే, పాత బైక్ అయినా సరే, కొత్త కార్ అయినా సరే, పాత కార్ అయినా సరే, మెయిన్గా చైన్ స్ప్రాకెట్, బ్రేక్, క్లచ్, వైరింగ్ ఇలాంటి విషయాలన్నీ మనకి ప్రాబ్లం అవుతుంది. కొత్త కార్ సార్, BMW ఫెంటాస్టిక్ సార్, X7 ఉంది సార్, కొత్తగా తీసుకొచ్చి 3 months అయింది సార్. కారు మాత్రమే కొత్తది, మీ ఇల్లు పాతది. అక్కడ ఉన్న ఎలుకలంతా మొత్తం వచ్చి మీకు సమాచారం చేసి పెడుతుంది. ఇమీడియట్ గా మీరు ఆ BMW ఖర్చులు మీరు ఇమాజిన్ చేయండి. సో అలాంటి విషయాలంతా మీకు జరగడానికి ఛాన్స్ ఉంది. ఎవరికైతే వక్రంగా లేదో ఈ టైంలో మీకు ఇన్వెస్ట్మెంట్, లోన్ ఇలాంటి విషయాలు వక్రంగా లేని వాళ్ళు తీసుకోవడం మంచిది కాదు. సో జస్ట్ టేక్ కేర్. నార్మల్గా ఇలాంటి విషయాల నుంచి బయటికి రావాలంటే అనంత పద్మనాభుడిని దర్శనం చేసుకోవాలి. మెయిన్గా ఇప్పుడు చాతుర్మాసం స్టార్ట్ అయింది, మొన్న ఏకాదశి నుంచి స్టార్ట్ అయింది. చాతుర్మాసం అనేది 4 months దీక్ష. సో అక్కడ చాలా చోట్ల మఠాలు ఉంటుంది. అక్కడంతా స్వామిಗಳು పెద్ద స్వామీజీలు మఠాధిపతులు ఉంటారు. వాళ్ళ యొక్క భిక్షా సేవకి మీరు అన్నదానం చేయొచ్చు. అలా చేశారంటే ఇది అట్లాగా తగ్గిపోతుంది. సో యుల్ బి హ్యాపీ. సో ముందుగా మేషరాశితో ప్రారంభిద్దామండి. మరి మేషరాశి వరకు ఆగస్ట్ నెల ఎలా ఉంది? సో మేషరాశి ఈ మంత్ అంతా తటస్థంగా ఉంటుందండి. ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో 2 ప్రతికూలంగా ఉన్నాయి, కానీ విపరీత వేద అన్న కాన్సెప్ట్తో వీళ్ళకి ఏది ఎక్స్పీరియన్స్ అవ్వరు. అంటే తటస్థంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. బట్ ఒక ముఖ్యమైన సూచన ఏంటంటేనండి, వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం బాగా నడుస్తూ ఉందండి. అంటే స్టార్ట్ అయ్యేది 1 year అయినా కానీ ఎక్కువగా మంది దాన్ని ఫీల్ అవ్వాల, దాని శని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడలేదు, నార్మల్గా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు లాస్ట్ 2 months 3 months నాకు వచ్చిన కాల్స్లో నేను అనాలిసిస్ చేస్తే స్లోగా ఈ రాశి వాళ్ళు కూడాను రావటం, రకరకాల ప్రాబ్లమ్ చెప్పడం స్టార్ట్ అయ్యారు. కాబట్టి ఇది ఒక సూచన. అంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం బాగా ఎందులో డే బై డే ఎందులోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా నాకు వస్తున్న కాల్స్ ఏంటంటే అండి, ఫైనాన్షియల్గా బ్లాకేజ్ వచ్చేసింది, అప్పటిదాకా ఒక స్మూత్గా వెళ్తున్నాం, మేము ధన ప్రవాహం ఆగిపోయింది, కన్ఫ్యూజ్ అయిపోతున్నాము, ఇబ్బందులు పడిపోతున్నాం అన్న ఒక సడన్గా వాళ్ళ యొక్క ఫ్లో ఆగిపోయింది అనమాట. ఇక్కడ శని అంటేనే మీనింగ్ లేట్ అనండి ఇంగ్లీష్లో. మనం శని అని సాంస్క్రిట్లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే లేట్ అని మీనింగ్. అంటే శని వల్ల అంతా లేట్ అవుతుంది. అప్పటిదాకా వాళ్ళు జుమ్మని వెళ్ళిపోయిన వాళ్ళు సడన్గా స్లో వెళ్ళిపోవటం, దాన్ని తట్టుకోలేరు, అడ్జస్ట్ అవ్వలేరు ఆ యొక్క సిచ్యువేషన్. అది గమనించుకొని చక్కగా పర్టికులర్ ఫైనాన్స్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తూ ఉంటాను అనమాట. కొత్తగా వచ్చిన బిజినెస్ ఏది చేయకూడదు, కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్తో ఎవరితోనూ చాలా కేర్ఫుల్గా ఉండండి, నమ్మించి మోసం చేసేస్తారు. మెయిన్ ధనం అనేది చాలా స్లోగా వస్తుంది. కాబట్టి పెద్ద ప్లాన్లు ఏం చేసుకోకుండా ఉన్న దాంతో చక్కగా ఉండి 1-2 స్టెప్పులు వెనక్కేసి కాంట్రావర్స్గా రిస్కీగా ఉన్నవన్నీ కట్ చేసుకుని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఇది మంత్లీ రాశి ఫలాల్లో లేదు, కానీ ఏలినాటి శని ప్రభావంతో నాకున్న కాల్స్ని ఫీడ్బ్యాక్ తీసుకొని షేర్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలని. సో ఇందులో మనం మేషరాశి, ఇందులో నక్షత్రాలు చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మేషరాశిలో ఉంటారు. పేరు బలం పెట్టి మనం చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, ఏ, ఆ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఫస్ట్ పేరు పాపులర్ అయిన పేరు ఇదైతే వాళ్ళది అది అవుతుంది అనమాట. వాళ్ళ పేరు బలం ప్రకారం చూసుకుంటే ఇందులో మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం సింపుల్ వర్డ్స్లో హోల్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇందులో వాళ్ళకి ఏం చెప్తారంటే మనోరుజం, ధనలాభం, ధన ప్రాప్తి, విపత్తి అని చెప్తారు. ఇందులో ముఖ్యంగా ధనానికి సంబంధించిన వ్యవహారాలకి చాలా చేంజెస్ ఉంటాయి. అనుకున్న ధనం గురించి వస్తుంది, కానీ అనుకున్నంత ధనం రాకపోవటము, లేదంటే ధనం వస్తుంది, వచ్చిన ధనం పోస్ట్పోన్ అయ్యి రావటము, అలా ఇలా మైండ్ అంతా ధనం చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది అనమాట. అయితే అనుకున్నంత రిజల్ట్ ఎక్కువగా ఉండదు, బట్ ఓవరాల్గా అయితే మనీ ఫ్లో అయితే చూస్తారు వీళ్ళు. నెక్స్ట్ మనోరిజం అంటే మానసికంగా కొంచెం టెన్షన్స్ పడుతూ ఉంటారు, బట్ అవి కూడా చాలా మినిమం లెవెల్లో. శుక్రుని వల్ల 6వ స్థానంలో ఉండటంతో విపత్తు అంటే రకరకాల బాధలు వచ్చే అవకాశం ఉంటుంది, బట్ ఇవన్నీ మేనేజబుల్ కండిషన్లో ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ఓకే. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఏలినాటి శని యొక్క ప్రభావంతో నడుస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇండివిజువల్గా వాళ్ళ దశాభుక్తులు చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఇంకొకటి ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ రాశితో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న
ఎవరికైనా సింహరాశి ఉన్నా, ధనుసు రాశి ఉన్నా, మీన కుంభరాశుల వాళ్ళు ఉంటే ప్రాబ్లం చాలా అధికంగా ఉంటుంది. ఒకసారి హోల్ ఫ్యామిలీ మొత్తం జాతకం చూపించేసుకొని ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. మ్యాండేట్ అనమాట, ఇంక అందులో వేరే Option లేదనమాట. ఎందుకంటే కీడించి మేలంచమంటారు, అలా చెప్తే వాళ్ళు భయపడవచ్చు కానివ్వండి, బట్ లైఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. ఇలా ఇబ్బంది పడుతూ ఉండేదానికంటే పరిహారాలు చేసుకుంటే మనకు ఒక షెల్టర్, ఒక షీల్డ్ వస్తుంది. ప్రాబ్లమ్స్ పాస్ త్రూ అవ్వాల్సిందే, బట్ ప్రొటెక్షన్ తీసుకుని వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఇందులో వీళ్ళకి సూర్యుడు 5వ స్థానంలో ఉండటంతో 11వ స్థానాన్ని చూస్తూ ఉండటంతో ఏమవుతుందంటే అండి, మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. పాజిటివ్ సైడ్లో ధన ప్రవాహం వస్తుంది, అది మనం ముందుగా చెప్పుకున్నాం. బట్ ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే వీళ్ళకి 5వ స్థానంలో సూర్యుడు ఉండటం, అలానే ఏలినాటి శని ఉండటంతో బుద్ధి చాంచల్యం ఆప్నోతి అంటారు సంస్కృతంలో. మనకు శ్లోకం చెప్తారు, దేహలాస్యం మనస్తాహం సుహృద్వేషం ధనవ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని చెప్తారు. దీని అర్థం ఏంటి, 5వ స్థానంలో సూర్యుడు ఉండి అలానే ఏలినాటి శని యొక్క ప్రభావంతో వీళ్ళకి ఉండటంతో ఏమవుతుందంటే శారీరకంగా అలసటగా ఉంటారు. రెండవది మనస్తాపం, మైండ్ అనేది చాలా ఊరక బాధ పెట్టేస్తూ ఉంటారు వీళ్ళని, ఏది అనుకున్న టయానికి పోదు. దీంతో ఏమవుతుందంటే నమ్మించిన ఫ్రెండ్స్తో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, విపరీతమైన ధనం ఖర్చు అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి చాంచల్యం, మైండ్ అనేది నిలకడగా ఉండదు, ఇది చేద్దామంటారు అది చేద్దామంటారు. ఇంకా వీళ్ళకి ఈ టైంలో ఎడిక్షన్స్కి ఎక్కువగా టూ మచ్గా అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే అన్వాంటెడ్గా ఫ్రెండ్షిప్స్, తర్వాత ధనం వృధాగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అనేది సూర్యుడి వల్ల మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళ పరిస్థితి అంతా విత్ ఇన్ ది కంట్రోల్ లిమిట్స్లో ఉంటుంది. నెక్స్ట్ కుజుడు చూసుకుంటే 3వ స్థానంలో చాలా యోగ్యతనిస్తాడు, ఒక 45 days వరకు. వీళ్ళకి ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభం, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి అంటారు. 3వ స్థానంలో కుజుడు ఉంటే వీళ్ళకి చాలా ఫోర్స్ఫుల్గా ఉంటారు. ఇందాక దాకా మనం ఏది చెప్పుకున్నా కానీ ఈ కుజుడు వీళ్ళకి ఇంటర్నల్గా చాలా ధైర్యాన్ని, ఒక ఎనర్జీని, ఒక శక్తిని ఇచ్చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఏమవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధువులతో కలుస్తూ ఉంటారు, అర్ధలాభం ఫైనాన్షియల్గా బాగుంటుంది, పుత్ర సౌఖ్యం, పుత్రులతో చాలా చక్కగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇక్కడ కూడాను వేద విపరీత వేద వల్ల ఇప్పుడు చెప్పుకున్న ఒక పాజిటివ్ థింగ్స్ అన్ని అంత ఎక్కువ మోతాదులో వీళ్ళకి ఉండదు, చాలా బేస్ లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఏది ఉన్నా కానీ బేస్ లెవెల్లో ఉంటుంది అనమాట, హై లెవెల్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వరు. బట్ లక్కీగా వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో బాగా పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉంటుంది, ఇండివిజువల్ జాతకంలో సరిగా లేకపోతే ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. 6వ స్థానంలో శుక్రుడు, అగైన్ ఇది అంత మంచి పొజిషన్ కాదు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటే జెంట్స్ అయితే లేడీస్, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా అప్పటిదాకా వీళ్ళకి చక్కగా ఫాలోవర్స్గా ఉండి హంబుల్గా ఉన్న వాళ్ళు వీళ్ళకి ఉల్టా రివర్స్ అయిపోయేసి వీళ్ళ మీద కత్తెత్తుకొని ఫైటింగ్ రావడానికి అలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. మనకేం చెప్తారు, విరోధ శత్రు పీడాం జ్ఞాతీనాం చ విరోధ ఆయాసో ధారాపుత్రే ద్వేషై షష్ఠై భృగునందనే అంటారు. శ్లోకం చాలా బాగుంటుంది మీనింగ్ చూస్తే. ధారాపుత్ర ద్వేష అంటే భార్య బిడ్డలు వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారంట ఉన్నట్టుండి. సో ఆయాస పడిపోతూ ఉంటారు అనమాట. జ్ఞాతీనాం చ విరోధ, బంధువులతో గొడవలు అవుతూ ఉంటుంది. సహజంగా మనకి టెన్షన్ ఉన్నప్పుడు అందరూ మనల్ని అంటూ ఉంటారు అనమాట, మిస్టేక్ చేసినప్పుడు నీ వల్లే జరిగింది అనేసి. అది ఫ్యామిలీ మెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. నాకు కూడా ఎక్స్పీరియన్స్ అన్నమాట, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. కారు ఇటు వెళ్ళిపోయి ఇటు తిప్పేసా అనుకో, మైండ్ ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారు అందరు అంటుంటారు అనమాట, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అయ్యో ఎక్కడ మిస్టేక్ పడిందని ఎవరు సింపతి చూపించారు. ఇలా ఫ్యామిలీ రిలేటెడ్లో కొంచెం వాళ్ళ దగ్గర మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, బట్ వీ డోంట్ కేర్ ఇట్, వెళ్ళిపోతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, మన వాళ్ళే కదా. ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి రొమాన్స్, లవ్, ప్లేజర్స్ ఇలాంటి వాళ్ళకి రిలేషన్షిప్స్లో ఉండి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. శుభకార్యాలు చేయటం వల్ల డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది వాళ్ళకి. అంటే మోస్ట్లీ ట్రావెల్స్ అవి చేయొచ్చు, తీర్థయాత్రలు అవి. సో ఈ 4 గ్రహాలు ఇలా ఉన్నాయి. అయితే మరి నక్షత్రాల పరిస్థితి ఏంటంటే, నక్షత్రాలు వీళ్ళకి యాక్చువల్గా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఒక్క పాజిటివ్ సైడ్ ఏంటంటే ఎంత కష్టపడినా ఫైనల్గా వీళ్ళు జయము, సక్సెస్ సాధించుకుంటారు. కష్టే ఫలి కదటి. అవునండి, ఎట్లయితే కొంచెం కష్టపడ్డా ఫైనల్ గా విజయం అయితే వీళ్ళ సొంతం. వీళ్ళు ఎంతమంది ఎన్నికలు లాగుతున్నా, ఎంత భారం వేసినా, ఎన్ని నిందలు వేసినా కానీ వీళ్ళ పేరే మేషం కదండి, ఆగరా అనమాట, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం వస్తుంది.
అది కూడా సూర్యుడి వల్ల. అయితే వీళ్ళకి మెయిన్ కలహము, బంధనము, రోగము అని 3 నెగిటివ్ సైడ్లో ఉన్నాయండి. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. చాలా థాట్స్ వస్తాయి. బుద్ధి చాంచల్యం అని చెప్పుకున్నాం కదండి. మైండ్ అనేది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు, బంధించబడినట్లు పరిస్థితిలో ఉంటారు. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ఫైనల్గా సక్సెస్. వీళ్ళకి కూడా కలహము, బంధనము, భయము. అలానే కృతికా నక్షత్రం వాళ్ళకి జయము, కలహము, బంధనము, భయము లేదంటే రోగము కనిపిస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఎవరో ఫోన్ చేశారండి శ్రీకాకుళం జిల్లా నుంచి, ఏమంటే మీరు బంధనం అని చెప్పి మాకు టెన్షన్ చెప్పేస్తున్నారండి, ఏంటండి అసలు దాని మీనింగ్ ఏంటండి? మరణం బంధనంకి భయపడతారు, మరణ తుల్యం అంటే మనం వాళ్ళు అలా రాశారండి సంస్కృతం. దాన్ని డైల్యూట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు మా బంధువులు ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తుంటారు. పైగా మీరు చాలా క్లారిటీగా చెప్తారు కూడా, మరణం అంటే చనిపోవడం కాదండి, ఏదైనా మీరు అనుకున్న కార్యక్రమం అక్కడితో ఎండ్ అయిపోవడం. అది ఉండాలండి, ఆ థాట్ మైండ్లో ఉండాలండి. లేదంటే మనం రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాం. సో వన్ డే దట్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్ అని నిర్ణయించుకుంటే ఆ లైఫ్ అనేది వేరండి. చిన్న చిన్న వాటికి కోపడము, అరుసుకోవడం ఇదంతా చేయం. ఎందుకంటే బంధించబడినట్లు ఉంటే మీనింగ్ ఏంటంటేనండి, ఫ్యూచర్లో ఎట్లా వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని బంధనం అంటారు. అంతేగాని ఎవరో వచ్చేసి ఫిజికల్గా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారని కాదు. వాళ్ళ ఆ థాట్తో ఉండి ఫోన్ చేశారు నాకు వాళ్ళ మాటలు అర్థమైంది. టెన్షన్ ఏం పడకండి. మీనింగ్ ఏంటంటేనండి, ఇండియాలో ఉండాలా, యూఎస్ వెళ్ళాలా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఈ ఇల్లు కట్టుకోవాలా, ఆ ఇల్లు కట్టుకోవాలా, ఏదో ఒక సందిగ్ధతో పడేసి ఎటు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ బంధించబడినట్లు ఉంటారని దాని మీనింగ్ అండి. సో ఇవి ఇలా ఉంది కాబట్టి అండి. బట్ ఇంకొకటి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఒక్క విషయం కేర్ఫుల్గా ఉండాలి. కృతికా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అని చెప్తారు. లేదంటే అశ్విని నక్షత్రం ఇద్దరికి రాంగ్ ట్రాన్సాక్షన్ చేయటము, ఇంటెలిజెన్స్ రాంగ్గా పికప్ చేసుకోవటము, ఏదైనా రాంగ్ ఆర్డర్లు చేయటం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచనగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బుధుడు వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళిపోయి అయ్యో తర్వాత ఎంత కష్టపడ్డామే అంతా ఏమి రాలేదని బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి సందిగ్ధత వచ్చినప్పుడు ఒకసారి హారోస్కోప్ చూపించుకుంటే చాలా క్లారిటీ ఉంటుంది. నాకు చాలామంది చూపించుకుంటుంటారండి, ఏమంటే యూఎస్లో ఉంటే బాగుంటుంది, ఇప్పుడు ట్రంప్ బాగలేదు, అసలు ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చా లేదా, ఇల్లు ఆల్రెడీ 5 years అయింది, వెనక్కి రాలేము, ముందుకు ఉండలేము, అసలు ఉండవచ్చా లేదా, ఇలాంటి కొంతమంది బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఎలా, ఈ టైపు టఫ్ అయిన సిచ్యువేషన్లు ఒక్కసారి హారోస్కోప్ చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. ఎమోషనల్గా డెసిషన్ తీసుకోకుండా డెసిషన్ క్లియర్ ఉంటుంది, అప్పుడు క్లియర్ ఉంటుంది. మనం రిసోర్స్ టైం సేవ్ చేసుకుంటాము. ఇప్పుడు మనీ పోగొట్టుకోవటం ఏముందండి, బిజినెస్ పేరుతో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారండి, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు. లైఫ్ టైం సేవింగ్స్ అంతా 15 years కష్టపడిందంతా బిజినెస్లో పోగొట్టుకుంటూ ఉంటారు. అందులో ఈ రాశి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు 1-2 సార్లు జాతకం చూపించుకోండి, 1-2 సార్లు పూజలు చేయించండి. ఖర్చు అవుతుంది, బట్ అది మీకు చాలా ప్రొటెక్షన్ అవుతుంది అనమాట. సో మరి వీరికి ఏం రెమెడీస్ సూచిస్తారో మీరు? వీళ్ళకి ఇండివిజువల్గా జాతకం ఈ టైంలో చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది, వీళ్ళకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుందండి. మన్యు పాశుపత అభిషేకం, రుద్రాభిషేకం, అందులో ఇప్పుడు శ్రావణ మాసం రాబోతూ ఉంటుంది కాబట్టి ఆ రుద్రుడికి సంబంధించిన అభిషేకాలు చేయించుకుంటే చాలా కలిసి వస్తుంది అనమాట. ఇంట్లో బెస్ట్ ఒక 2 రుద్ర పండితులను పిలిపించుకొని ఒక మహాన్యాసంతో రుద్ర అభిషేకం చేయించుకుంటే ఇల్లంతా చాలా ప్యూరిఫై అయిపోయి చాలా నీట్గా ఉంటుంది. రెండోది మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. వీళ్ళు ఏలినాటి యొక్క శని ప్రభావంతో ఉన్నారు. శనికి సంపూర్ణమైన శాంతి ప్లస్ మన్యు పాశుపత అభిషేకం, ఈ 2 కాంబినేషన్స్ వెరీ గుడ్ కాంబినేషన్ అండి. అది చేయించుకుంటే చాలా తక్కువ కూడా ఖర్చు అవుతుందండి, పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. అంటే వీళ్ళు బరాయించలేని అంత ఖర్చులు అయితే కాదండి. అలా అని ఏది ఫ్రీగా రాదు కదండి. పండితులు రావాలి, వాళ్ళు వేదాలు చదువుకొని ఉంటారు, ఖర్చు అవుతుంది. బట్ వాళ్ళకి చాలా వరకు షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఎస్. సో గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. చాలా సంతోషం సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.